హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను నోడ్ జేఎస్ నుంచి అంటే నోడ్ అండ్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి మాంగో డీబీకి మాంగూస్ అన్న ఒక ప్యాకేజ్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడి నుంచి నేను వీడియోస్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఒక ఈవెన్ నోట్స్ కూడా ఇద్దామని ప్లాన్ చేస్తున్నానండి. సో అండ్ దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను అప్డేట్ చేస్తాను. సో మెయిన్లీ నేను ఇచ్చే గిట్ హబ్ అకౌంట్లో ఓకే ఆ స్పెసిఫిక్ ట్యుటోరియల్స్ ఇప్పుడు సపోజ్ నేను చెప్పేది నోడ్ ఎక్స్ప్రెస్ ట్యుటోరియల్ కదా. నోడ్ ఎక్స్ప్రెస్ ట్యుటోరియల్లో నేను గిట్ హబ్లో ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ టాపిక్ మీద ఆ బ్రాంచ్లో యూ కెన్ ఫైండ్ అ రీడ్మీ. ఓకే, ఆ కోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు రీడ్మీ ఫైల్లో నోట్స్ కనబడుతుంది. ప్లస్ వెబ్సైట్లో కూడా సాఫ్ట్వేర్ టీ హబ్ వెబ్సైట్లో కూడా నేను ఆ పర్టికులర్ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఇస్తాను అనమాట. అంటే ఇప్పుడు కాన్స్టెంట్ ఎక్స్ప్రెస్, రిక్వైర్డ్ ఎక్స్ప్రెస్ అనేది ఎలా ఉంటుంది, యూస్డ్ ఇంపోర్ట్ మాంగూస్ లైబ్రరీ ఇలాంటివి ఉంటాయి కదా. ఇవంతా కూడా నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో గిట్హబ్లోని కోడ్ ఇస్తాను, దాని నోట్స్ ఇస్తాను, అండ్ వెబ్సైట్లో కూడా ఆ డీటెయిల్స్ పెడతాను మీకు. ప్లస్ మోర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ వెబ్సైట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఎంకరేజ్మెంట్ కోసం ప్లీజ్ గో అండ్ విజిట్ ఇట్. అండ్ మీకు ఏమన్నా టాపిక్స్ కానీ ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈవెన్ వెబ్సైట్లో కూడా మీకు కామెంట్ ఉంటుంది. ఓకే, నా గిట్హబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో దట్ నేను ఇంకా మంచి మంచి టాపిక్స్, ఓకే, మంచి మంచి కాన్సెప్ట్స్ అన్ని తీసుకొస్తుంటారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ ఎవ్రీ వీడియోలో నేను చేసేది ఐమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. నేను ఇంకా పైథాన్, డేటా అనలిటిక్స్ ఇలాంటి టాపిక్స్ కూడా తీసుకొస్తున్నాను. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కూడా నేను డెవలప్ చేసి నేను మీ ముందుకు వీడియోస్, కోడ్ అన్ని తీసుకొస్తుంటాను. ఓకే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద కోడ్. సో బేసికల్గా నేను ఆల్రెడీ ఒక సర్వర్ అయితే నేను ఒక కోడ్ అయితే క్రియేట్ చేసి పెట్టానండి. సో ఇందులో నేను మన గిట్హబ్ అకౌంట్ దీనికి సంబంధించింది. ఓకే, ఇందులో నేను కొత్తగా ఒక ఫైల్ తీసుకుంది ఏపీఐస్ డాట్ జేఎస్ అని చెప్పి ఒకటి తీసుకుని ఈ ఏపీఐస్లో ఓకే నేనేం చేస్తున్నానంటే మనకి కావాల్సిన ప్యాకేజ్ మాంగూస్ అన్నది ఉంది కదా. నా గిట్హబ్లో నేను ఆల్రెడీ డాక్యుమెంట్ చేసి పెట్టా కదా. ఈ డాక్యుమెంటేషన్ ప్రకారము ఎక్స్ప్రెస్ని ఇన్స్టాలేషన్ మాంగూస్ ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట. సో మాంగూస్ ఇన్స్టాల్ చేసుకుంటాం. npm ఇన్స్టాల్. అసలు మాంగూస్ అంటే ఏంటి సాయి? మాంగో డీబీ ఉంది. మాంగో డీబీ క్లయింట్‌తో కూడా మనం చేయొచ్చు కదా అంటే, మీరు జనరల్‌గా ఏపీఎస్ చేస్తున్నప్పుడు మాంగో డీబీ క్లయింట్ సరిపోతుందండి. బట్ దాంతో పాటు ఒక ఆర్గనైజేషన్ వేలో ఓకే, మీరు డేటాని రిట్రీవ్ చేసుకోవాలన్నా, డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, డేటాని వాలిడేషన్స్ చేయాలన్నా, మనకి స్కీమా అన్నది ఒకటి ఉంటుందండి బ్యాక్ ఎండ్‌లో. ఫ్రంట్ ఎండ్‌లో మనం స్కీమా గురించి ఎక్కువ చూడం. ఎందుకంటే రియాక్ట్, మీరు జేక్వెరీ గ్రాఫ్‌క్యూఎల్ వాడితే స్కీమాస్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. లేకపోతే జనరల్‌గా మనం ఏం చేస్తాం, డైరెక్ట్‌గా పోస్ట్ రిక్వెస్ట్, రెస్పాన్స్ ఇలాగ అంటుంటాం. బట్ ఇప్పుడు ఈ మాంగూస్‌లో ఉండే బెనిఫిట్ ఏంటంటే స్కీమా క్రియేట్ చేసి మీరు డేటాబేస్ నుంచి మీరు ఆ డేటాని మీరు గెట్ చేసుకోగలుగుతారనమాట. సో దానికోసం ఈ మాంగూస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయ్యింది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ మాంగూస్‌ని బాగా వాడుతూ ఉంటారు రియల్‌లో. ఓకే, నాట్ ఓన్లీ మాంగోడిబి, మాంగూస్ అనేది బాగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుందన్నమాట. అంటే కోడ్ రీడబిలిటీ, కోడ్ స్కేలబిలిటీ, పెర్ఫార్మెన్స్ వైజ్ ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ ఇప్పుడు మనం ఏదైతే మనం చేస్తున్నామో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ఎక్స్ప్రెస్‌ని, మాంగూస్‌ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో కాన్స్టెంట్ ఎక్స్ప్రెస్ ఇస్ ఈక్వల్ టు ఐఎమ్ గోయింగ్ టు సే వాట్ ఇస్ ఇట్ రిక్వైర్ మాడ్యూల్ కదా. మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు రిక్వైర్ ఎక్స్ప్రెస్. ఓకే, ఆఫ్టర్ దట్ నాకు కావాల్సింది మాంగూస్ కదా. మాంగూస్ ఇస్ ఈక్వల్ టు రిక్వైర్ మాంగూస్. మాంగూస్ని కూడా ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. అవునా? సో ఎప్పుడైనా సరే మన యాప్ అదే ఎక్స్ప్రెస్ మనం యూజ్ చేస్తున్నప్పుడు అగైన్ ఆ ఎక్స్ప్రెస్ అన్న మెథడ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎక్స్ప్రెస్ యాప్లోకి ఆ ఎక్స్ప్రెస్ని ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన రిజల్ట్ని యాప్ అన్న వేరియబుల్లో పెట్టించుతాం. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటాబేస్ని చెక్ చేద్దాం. సో మాంగూస్ డాట్ నాకు ఒక కనెక్ట్ మెథడ్ ఉంటుంది. దీంతో మన డేటాబేస్ని కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చి మీకు కావాల్సింది మాంగోడిబి యూఆర్ఎల్. మాంగోడిబి యూఆర్ఎల్ అంటే మీ లోకల్ హోస్ట్ అయితే మీ లోకల్ హోస్ట్, లేదా అట్లాస్ వాడతాం సార్ నేనంటే మాంగోడిబి అట్లాస్‌లో మీకు ఏదో ఒక డేటాబేస్ క్రియేట్ అయ్యి ఉంటుంది కదా. ఆ డేటాబేస్ యూఆర్ఎల్ తీసుకోండి.
తీసుకుంటే ఇందులో నాకు ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్ అయిన అట్లాస్ ఎందుకు వాడుతున్నానంటే నాకు ఈ అట్లాస్ అన్నది 5 MB ఫ్రీ స్పేస్తో నాకు లైవ్లో ఇచ్చేసాడు కాబట్టి అది వాడుకుంటున్నాను. ఓకే, సో సైన్ ఇన్. ఐఎమ్ గోయింగ్ టు దట్ సైన్ ఇన్ అండ్ లాగిన్ చేసిన తర్వాత నేను నా గూగుల్ ఐడికి లాగిన్ అయిపోతున్నాను. ఓకే, లాగిన్ అయిన తర్వాత నా డేటాబేస్లో టు డూ లిస్ట్ అని ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ని యూజ్ చేసుకుని ఆ డేటాబేస్లో నుంచి డేటా అనేది రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి టు డూ న్యూ ఇదే అండి. సో ఇందులో నేను ఆల్రెడీ న్యూ ఎక్స్ప్రెషన్ సంథింగ్ అనేది ఉంది కదా. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద బ్రౌజ్ కలెక్షన్. సో ఇందులో నాకు ఒక ఇనీషియల్ డాక్యుమెంట్ టు డూ లిస్ట్లో టు డూ టాస్క్స్ అన్నదాన్ని బేస్ చేసుకుని ఇందులో ఒక లిస్ట్ ఉంటుంది, ఒక లిస్ట్ ఐటమ్. చూడండి, టాస్క్ వచ్చి పెండింగ్, దాంట్లో నాకు నీడ్ టు అటెండెన్స్ ఫ్రమ్ కాల్ at 11 AM అని దీన్ని యూజ్ చేసుకుంటాను. ఓకే, మరి కనెక్టివిటీకి నాకు URL కావాలి కదా. సో గో టు ద డేటాబేసెస్. మనకి అక్కడ యాప్ సర్వీస్లో ఉంది, అది చూడండి. సో ఎప్పుడైతే మీరు ఆ URL ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది సర్వీస్ క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వన్. ఇక్కడే చూద్దాం, డేటా సర్వీసెస్లో ఐ థింక్ కమ్ డౌన్. ఓకే, కనెక్ట్. ఇక్కడ ఉంది చూడండి, కనెక్ట్లో ఫస్ట్ ఆప్షన్ డ్రైవ్లో చూస్తే మీకు Node.js 5.5 ఆర్ లేటర్లో ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీడియో కూడా చెప్తుంది npm ఇన్స్టాల్ MongoDB ఇన్స్టాల్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ MongoDB నేను చెప్పేది Mongoose. అండ్ ఇక్కడ MongoDBలో URL ఇచ్చాడు చూడండి, ఈ URL తీసుకోండి. లేదు నాకు కోడ్ తెలియట్లేదు సాయి అంటే వాడే ఆప్షన్ ఇచ్చాడు వ్యూ ఫుల్ కోడ్ అని చెప్పి, మీరు ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇదిగోండి, మీకు అది ఎలా రాయాలో కోడ్ కూడా వాడు శాంపుల్ ఇచ్చేసాడు అనమాట. సో ప్రస్తుతం నాకు ఇది వద్దు, నాకు ఆల్రెడీ కోడ్ తెలుసు కాబట్టి కనెక్ట్లో ఆ URL ప్లేస్లో నా URL పెట్టి దీన్ని చిన్న పెట్టాను, బాగానే ఉంది. సాయి మరి పాస్వర్డ్ తెలియాలి కదా, పాస్వర్డ్ వచ్చి 1 2 3 గివ్ ఇట్ as 1 2 3. ఓకే, సో 1 2 3 నా పాస్వర్డ్ అయింది. దాంట్లో నా ఎక్స్ప్రెస్ URL వచ్చింది. వచ్చిన తర్వాత కనెక్ట్లోనే దీనికి కొన్ని ఆప్షన్స్ అయితే పంపించాలి. ఆ ఆప్షన్స్ని విత్ కామా సెపరేటెడ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ న్యూ URL. ఓకే, పార్సల్ కాలమ్ ట్రూ URL పాస్ చేయమని చెప్పి యూజ్ చేస్తున్నాను. యూజ్ యూనిఫైడ్ టోపోలజీ. ఓకే, కాలమ్ ట్రూ దట్. అండ్ మీరు ఏ డేటాబేస్ని యాక్సెస్ చేస్తారు, ఒకవేళ మీరు ఒకటే డేటాబేస్ ఉంటే పర్లేదు, మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటే డేటాబేస్ని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ దట్ డేటాబేస్ నేమ్ ఇస్ నథింగ్ బట్ టు డూ లిస్ట్. నేను రాసేస్తే నాకు తెలుసు కాబట్టి టు డూ లిస్ట్. సో మీరు చూస్తే డేటాబేస్ నేమ్ వచ్చి టు డూ లిస్ట్ అండి. ఈ డేటాబేస్ నాకు ఆల్రెడీ టెస్ట్ అని ఒకటి ఉంది, నాకు టెస్ట్ కాదు టు డూ లిస్ట్ కావాలి. సో టు డూ లిస్ట్ డేటా లిస్ట్, ఇక్కడ డేటాబేస్ నేమ్ నేను మెన్షన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి చేసేది స్కీమా డిఫైన్ చేయడం. ఇప్పుడు నా డేటాబేస్ నుంచి నేను ఏవైతే డేటా తెచ్చుకుందాం అనుకుంటున్నానో దానికి తగ్గట్టు స్కీమా క్రియేట్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే కాన్స్టెంట్ టు డూ స్కీమా ఇస్ ఈక్వల్ టు న్యూ మాంగూస్ ఉంది కదా, మాంగూస్ డాట్ స్కీమా యూజ్ చేసుకుని దీంట్లో నుంచి నేను ఐఎమ్ గోయింగ్ టు సే స్కీమా క్రియేట్ చేస్తాను. స్కీమా క్రియేట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ కలెక్షన్లో ఏవైతే కీ పేర్డ్ వాల్యూస్ ఉన్నాయి, స్టేటస్, టాస్క్. సో ఫస్ట్ స్టేటస్ ఏంటి, ఆ స్టేటస్ స్ట్రింగ్ కదా, నేను ఇక్కడ స్ట్రింగే మెన్షన్ చేశాను. సో అలాగే టాస్క్ కూడా నేను మెన్షన్ చేసింది స్ట్రింగ్ మెన్షన్ చేసుకుంది, STRING స్ట్రింగ్ సేవ్ చేసుకోండి. నా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం నేను ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇక్కడ MongoDB కనెక్ట్ తర్వాత ఇది ఒక ప్రామిస్ బేస్డ్ అనమాట. సో దెన్ యూ కెన్ గెట్ ఓకే సమ్, మీరు కావాలంటే కన్సోల్ ప్రింట్ చేసుకోండి, సే కనెక్ట్. ఒకవేళ కనెక్ట్ అయితే కనెక్ట్ అయినా వస్తుంది, ఎర్రర్ వస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. సో మీరు ఇక్కడ బేస్ మీద చేసుకోవచ్చు. ఆ ఎర్రర్ కొంచెంసేపులో పోతుంది. ఓకే, చూసారా నేనేం చేయలేదు, ఆటోమేటిక్గా అది పోయినా కొంచెం డిలే నడుస్తుంది. ఎనీవేస్ మనం స్కీమా క్రియేట్ చేసాము, MongoDBకి కనెక్ట్ చేసాం, బాగానే ఉంది. ఒకసారి
సాయి స్కీమా పక్కన పెట్టండి. అసలు ఇది కనెక్ట్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దామా? నాకు కనెక్ట్ అయిందా లేదా మెసేజ్ వస్తుందా లేదా ఒకసారి ట్రై చేద్దాం అంటే యెస్ డెఫినెట్‌లీ. సో నోడ్‌లో ఐయామ్ గోయింగ్ టు సే ఎస్ఆర్‌సీలో ఉన్నామా? యాహ్! ఎస్ఆర్‌సీ ఫోల్డర్‌లో మనకున్నది ఏపీఐస్ అని ఎంటర్ కొడితే కాన్ఫైడ్ మాడ్యూల్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇన్‌స్టాల్ అవ్వలేదంట. ఓకే. దట్స్ నైస్. ఎక్స్‌ప్రెస్. ఓకే. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఎక్స్‌ప్రెస్ అంటున్నాను. అండ్ ఎందుకంటే నాకు ఈ పాస్వర్డ్ మీద డౌట్ కొడుతుంది. 1, 2, 3 కాదా అని. అందుకని ఒకసారి ట్రై చేద్దాం. సో ఐయామ్ గోయింగ్ టు స్క్రిప్ట్. ఓకే. కనెక్టెడ్ అండి. అయితే పాస్వర్డ్ కూడా కరెక్టే. ఇదేదో వార్నింగ్ ఇచ్చింది. సో యూ కెన్ ఇగ్నోర్ ఇట్ యాస్ ఆఫ్ నౌ అండ్ కనెక్టెడ్. నాకు కనెక్టెడ్ అన్న మెసేజ్ డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. నా లోకల్ హోస్ట్ నుంచి నా మొంగోడిబి అట్లాస్‌కి కనెక్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్. ఇప్పుడు డేటా రిట్రీవ్ చేయాలి. కాబట్టి డేటా నాకు ఏ డేటా కావాలో ఆ డేటాకి సంబంధించిన స్కీమా అయితే రాసుకున్నాను. రాసుకొని ఇప్పుడు దీన్ని మోడల్‌లోకి తీసుకొచ్చుకోవాలన్నమాట. సో టు డూస్ ఓకే. టు డూ లిస్ట్స్ అని పెట్టి తీసుకొని మాంగూస్ డాట్ మోడల్ ఓకే. ఆఫ్ ఏంటా మోడలు? టు డూ మోడల్ నేమ్ ఇచ్చుకోండి. దాంట్లో ఏదైతే మనం స్కీమా చేస్తున్నామో ఆ స్కీమాని తీసుకొచ్చి ఆ మోడల్‌లో పెట్టండి. ఓకే. పెట్టేసాను. అంటే ఇక్కడ నాకు టు డూ లిస్ట్స్ అని ఒక మోడల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఒక ఎక్స్‌ప్రెస్ జేఎస్ యూజ్ చేసుకొని గెట్ కాల్ క్రియేట్ చేయండి. చేసి అందులో మై టాస్క్స్ ఓకే. మై టాస్క్స్ అన్న ఒక ఇది క్రియేట్ చేసి నేను రాసే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఎసింక్ ద వేస్‌లో రాసుకుంటా. ఎసింక్ ఓకే. ఎస్‌వైఎన్‌సి ఎసింక్‌లో సారీ async వేలో ఐయామ్ గోయింగ్ టు రైట్ మై కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్‌లో ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. అంతే కదా! రిక్వెస్ట్‌ని, రెస్పాన్స్‌ని గెట్ చేసుకున్నా. చేసుకుంటూ దాంట్లో వచ్చిన డేటాని కాన్స్టెంట్ డేటా ఈస్ ఈక్వల్ టు ఐ వాంట్ టు వెయిట్ ఆఫ్ ఓకే. నాకు ఈ స్కీమా డాట్ ఫైండ్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు కలెక్షన్‌ని మీరు మెన్షన్ చేయక్కర్లేదు. ఈ డేటాబేస్‌లో ఏదైతే నేను డేటాబేస్ పెట్టానో, డేటాబేస్‌లో స్కీమా క్రియేట్ చేశాను. స్కీమాని తీసుకొచ్చి మోడల్‌లో పెట్టాను. మోడల్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కలెక్షన్‌లో ఉన్న డేటా అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటుంది. టు డూ డాట్ ఫైండ్ అంటే అందులో ఉన్న ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు గెట్ చేసేస్తుందన్నమాట. ఓకే. తీసుకున్న తర్వాత సెండ్ బ్యాక్ పంపించాలి కదా! సెండ్ డేటా పంపించాలి. పంపించి ఇంకా మనకి ఇంకా లేట్ చేయకుండా యాప్ డాట్ లిజనర్ రాసుకోండి. లిజన్ ఆఫ్ ఐ కెన్ గో విత్ 9090 కమా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో console.log of server started successfully. API created successfully. ఓకేనా? జస్ట్ మెసేజ్ ఇచ్చి సేవ్ చేసి దేర్ యూ గో. నాకైతే రెడీ అయిపోయింది నా కోడ్. ఇప్పుడు మనం ఈ కోడ్‌ని మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేసుకొని ఒక్కసారి పోస్ట్ మ్యాన్ ద్వారా చెక్ చేసి చూద్దాం. కనెక్టెడ్. గో టు ద పోస్ట్ మ్యాన్. పోర్ట్ నంబర్ వచ్చి 9090. గో టు ద పోస్ట్ మ్యాన్. http://localhost:9090/ మనం పోర్ట్ నెంబర్ మళ్ళీ చేశాం. ఏంటది మన టాస్క్ మై టాస్క్స్ పెట్టి నేను ఇక్కడ కీ పేర్డ్ అంటే ఈ హెడర్స్ కానీ బాడీ కానీ ఏమి అవ్వట్లేదు సింపుల్ గెట్ కావాలి కాబట్టి సో క్లిక్ ఆన్ సెండ్. సెండ్ చేసినప్పుడు ఇది ఈ గెట్ లోకి వెళ్ళి అవైటింగ్ ఫర్ టు డూ లిస్ట్ ఈ టు డూ లిస్ట్ లో నుంచి ఈ టు డూ స్కీమాలో ఉన్న డేటాని తెచ్చుకుని ప్రజెంట్ చేయడానికి ట్రై చేసింది. బట్ ప్రజెంట్ అయితే నాకు ఎంటీ వచ్చింది. నాకు ఎంటీ ఎందుకు వచ్చిందో నాకు కొంచెం క్లారిటీ కావాలన్నమాట. సో లెట్స్ డీబగ్ దట్. ఓకే. ఇక్కడ నేను ఆలోచిస్తున్నానంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు ఇక్కడ కలెక్షన్ ఎక్కడ మెన్షన్ చేశారు? నాకు ఇక్కడ ఎక్కడ కలెక్షన్ రాలే. అంటే మాంగూస్‌లో నేను క్రియేట్ చేసిన స్కీమా అన్నది కలెక్షనా అని అనుకుంటారు చాలామంది. కాదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కలెక్షన్ నేమ్ ఏంటి? టు డూ టాస్క్స్. సో మోడల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్చువల్‌గా వేరే కమాండ్ రాస్తున్నప్పుడు కలెక్షన్స్‌లో నుంచి తెచ్చుకోమంటాం కదా! సో ఇక్కడ మనము ఆ కలెక్షన్ నేమ్ మెన్షన్ చేయండి. టు డూ టాస్క్స్ అని ఉంది చూసారా? టు డూ టాస్క్స్. అంటే ఈ స్కీమా డేటాని ఈ కలెక్షన్‌లో ఉంది. ఆ కలెక్షన్ నుంచి తెచ్చి టు డూ లిస్ట్‌లోకి తీసుకురా అని చెప్పి పెడుతున్నాం అన్నమాట. పెట్టి ఒక్కసారి సర్వర్‌ని రీస్టార్ట్ చేద్దాం. సో ఏపీఐ సో నాకు ఏపీఐ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ కనెక్టెడ్. ఓకే. నౌ గో టు ద పోస్ట్ మ్యాన్. ఇప్పుడు మనం గెట్ కాల్‌లో పెట్టి సెండ్ కొట్టండి. హియర్ యూ గో.
డేటాబేస్ నుంచి నాకున్న టాస్క్ స్టేటస్ పెండింగ్, టాస్క్ వచ్చి నీడ్ టు అటెండ్ ద కాల్ ఎట్ 11 AM. పోస్ట్ మ్యాన్‌లో చెక్ చేసి మనం ఆ డేటాను తీసుకొచ్చి చేసుకోగలిగాం అనమాట. సో, ఇలాగా మీరు ప్రతి స్టెప్‌ని నేనేదైతే గిట్‌హబ్‌లో గాని, నా వెబ్‌సైట్‌లో గాని పెట్టానో జాగ్రత్తగా మీరు స్టెప్ రాసుకొని కరెక్ట్‌గా యూఆర్ఎల్ ఇచ్చుకోగలిగితే యూ కెన్ రిట్రీవ్ ద డేటా అండ్ యూ కెన్ సెండ్ రెస్పాన్స్ బ్యాక్ టు ద ఫ్రంట్ ఎండ్. ఇది ఓన్లీ ఫర్ రీడ్ ద డేటా. మాంగూస్ ద్వారా డేటాని రీడ్ చేయడానికి. ఓకే. సో, మీకు గెట్ చేయడం అంటే ఇన్సర్ట్ చేయడం. కొత్తగా ఒక కొత్త రికార్డ్‌ని లేదా కొత్త యూజర్‌ని గాని, కొత్త టాస్క్‌ని గాని యాడ్ చేయాలి అంటే ఎలా అంటే గనుక నాకు కింద నాకు ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు కావాలంటే. సో దట్ నేను దాన్ని బట్టి నాకొక మోటివేషన్ దాన్ని బట్టి నేను కొన్ని ఇంకా దీని మీద టాపిక్స్ చేసుకుంటూ వస్తాను. ఓకే. విత్ ప్యూర్ డాక్యుమెంటేషన్. సో మీకు ఇంకా అటు వెళ్లి కోడ్ కూడా శాంపిల్ కోడ్ వస్తుంది. మీరు కాపీ పేస్ట్ చేసుకొని దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొంచెం ప్రొఫెషనల్‌గా వెళ్తాం. ఓకే. సో, ఫైనల్‌గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానంటే ఫస్ట్ మాంగోడీబీ, మాంగూస్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సపోజ్ ఎక్స్‌ప్రెస్‌ని, మాంగూస్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాను. చేసుకొని మాంగూస్ డాట్ కనెక్ట్ యూజ్ చేసి నా మాంగోడీబీ యూఆర్ఎల్ ఇచ్చుకుంది. కనెక్ట్ అయిన తర్వాత ఒక స్కీమా క్రియేట్ చేశాను. అంటే కలెక్షన్‌లో ఉండే డేటాను బేస్ చేసుకొని, ఆ స్కీమాని ఏ కలెక్షన్స్ నుంచి తీసుకురావాలో తీసుకొచ్చేదాన్ని మోడల్ కింద క్రియేట్ చేసి, ఆ మోడల్ నుంచి డేటాను తీసుకొచ్చి విత్ ద ఫైండ్ మెథడ్ ఆ డేటాని ఫ్రంట్ ఎండ్‌కి పంపించాను. సింపుల్. ఓకే. రియల్ టైమ్‌లో మోస్ట్‌లీ ఇలాంటి స్కీమాస్ యూజ్ చేసి చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ అండ్ ఎనీ క్వెషన్స్ మీకు ఏమైనా క్వెషన్స్ ఉన్న కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను బెటర్‌గా ఇంకొక వీడియో తీసుకొస్తాను. అండ్ ఇదే మాంగూస్ కాకుండా మామూలుగా మాంగోడీబీ క్లయింట్స్ ఎలా చేస్తారో కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఒకటి పెడతాను. ఓకే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.